అన్నిటికంటే ముందుగా ఒక పెద్ద వార్తున్నది, అదైతే చూడాలి కదా. చలో. మొత్తానికి యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బుధవారం నాడు పార్లమెంటులో సెంటర్లకు ఏగస్ పార్టీలకు ఈజ్జిజ్జు లడాయి నడమ ఈ తీర్మానం అయింది. అయితే ఇది కొత్తగా తీసుకొచ్చిన చట్టం ఏం కాదు. 2 ఏళ్ల కింద ఏదైతే తీసుకొచ్చిర్రో దాంట్లోనే కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళా సై చేసిర్రు. అంటిగా ఈ కాంచి పబ్లిక్ పరీక్షలు ఎవ్వరు లీక్ చేసినా కాపీ కొట్టినా గట్టి కేసులే ఉంటాయి అన్నట్టు. కాకపోతే పాత చట్టంలో ఎవడన్నా తప్పు చేసినట్టు తేలితే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా వేసే రూల్ ఉండే కదా. అగో దాన్ని సరి చేసి కొత్తగా 5 నుంచి 10 ఏళ్లకు పెంచి జరిమానా 50 లక్షలకు సవరించారు. ఒకవేళ పరీక్షలు నిర్వహించే సంస్థలే మోసం చేస్తే 5 కోట్ల జరిమానాతో పాటు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష వేసేటట్టు మార్పులు చేసిరాట. అంతేకాదు ముఠాలుగా ఏర్పడి ఉద్దారకం చేస్తే మాత్రం 10 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా. ఇదంతా ఓ సపరేట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి కేసు ముచ్చట్ను 2 నెలల లోపటే పూర్తి చేయాలి అని చట్టం తీసుకొచ్చారు అన్నట్టు. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టు జిమ్మదారి మాత్రం రాష్ట్రాలు ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాలే చూసుకోవాలి. ఇక ఇది ఇట్లుంటే వందే మాత్ర సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాని బిల్లుతోని దానికి లైన్ క్లియర్ అయింది. ఏదేమైనా యాంటీ పేపర్ లీక్ బిల్లు ముచ్చడి మీద దబ్బునే చట్ట సవరణ చేసిర్రు. ఈ కాంచన్న పొరగాలు రాసే పరీక్షలు ఎటువంటి లీకులు బీకులు కాకుండా ఉంటే అదేశాలు అని అనుకుంటారు అందరూ.